ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవేంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? వీటి పేరు చెప్పే ముందు వీటి ప్రాసెస్ చెప్తాను. లాస్ట్లో పేరు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ బనానాలని ఇలా స్లైసెస్లో కట్ చేసుకోవాలి. ఎంత మందం అంటే ఇదిగో నేను చూపిస్తాను కదా, ప్రతి ఒక్క ముక్క అంత మందంలో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిపోయిన దోశ పిండి ఏదైతే ఉంటుందో ఆ బ్యాటర్లో, ఎలాగో పుల్లగా ఉంటుంది కాబట్టి, మిగిలిపోయిన పిండి అన్నాను కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు కాస్త షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అందులో ఈ అరటిపండు స్లైసెస్ అలా ముంచి ఇలా తీసి అలా పెనం పైన వేయాలి. 1 2 3 మాత్రమే కాదు, మీ దగ్గర ఎన్ని బనానా స్లైసెస్ మిగులుతాయో అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే 2 బనానా కట్ చేసుకున్నాను. వీటి బ్యాక్ ఫేస్ ఎలా వచ్చిందో చూసేద్దాం మరి. అరే, వీటిని ఎక్కడో చూసినట్టుందే, అంటే ఏ 5 స్టార్ హోటలో అక్కడ చూసినట్టు కొడుతుందే. మీకు కూడా అలానే ఉందా? ఇప్పుడు చెప్తా. వీటి పేరు బనానా పాన్ దోశ. అమ్మ మహాతల్లి, ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు ఈ రెసిపీస్ అన్నీ అనుకుంటున్నారా? నా బ్రెయిన్లోనండి. టేస్ట్ ఎలా ఉందో తెలుసా? అద్భుతాహో అదరాహో. నిజమేనండి బాబు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇష్క్యూ.